శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణుల వారిని మనం పరమాత్మ భగవాన్ అని అంటాం. ఎందుకని? ఆయన ఈ భూమిలో అవతరించినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి శారీరకంగా ఇక్కడి నుంచి వెళ్ళే వరకు ఆయన జీవితంలో ఏ సంఘటన మనం స్మరించిన మనలో ఒక పూజ్య భావం ఉత్పన్నమవుతుంది. అవునా? అవును సార్. అందుకనే ఆయన్ని మనం భగవాన్ అంటాం. ఆయన మొత్తం మధురమే. ఆయన రూపం మధురం. ఆయన రూపాన్ని గురించి మీరు తెలుసుకుంటే ఏ గుర్తు వస్తుంది? ఆయన చేతిలో ఏముంది? వేణు. ఆయన వేణు వారిస్తే విన్నవాళ్ళందరూ మంత్రముగ్ధులు అయ్యేవారంట. వాళ్ళ శరీరమే బోధమే పోయేది. గోపికలు అది విన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా వాళ్ళకి మర్చిపోయి ఆ నాదం వైపు ఆకర్షితమయ్యేవారు, మంత్రముగ్ధులైపోయేవారు. కేవలం మనుషులే కాదు, భాగవతం చూసాను, పశువులు, పక్షులు అన్నీ. ఏంటి దానికి కారణం? వీణనాదం అంటే వేణునాదం అంటే ఏంటి? వేణు ఆ ధ్వని రావాలంటే ఆయన శ్వాసే కదా. ఆ శ్వాసే ఆ వేణు నాదం రూపంలో వచ్చినప్పుడు ఆయన ఎవరు? పరబ్రహ్మ, సచ్చిదానంద స్వరూపం, ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపంగా ఉన్న ఆయన నుంచి ఆ ధ్వని ఉత్పన్నమైతే ఆ తరంగాల్లో ఉన్న ఆ ఆనందం వారి కరణముల వల్ల వెళ్ళి వాళ్ళలో ఉన్న ఆనందాన్ని ఉత్తేజం చేసింది. కాబట్టి ఆ ఆనందానికి కారణమైన ఆయన వేణునాదం వైపు ఆకర్షితులయ్యారు. ఇప్పుడు మీరు మాకెందుకు చెబుతున్నారు ఇదంతా అంటారు. మీకు కూడా అలాంటి నాదం వినాలని ఉందా? ఆయనకు తెలుసు ఆయన భక్తులకి ఇలాంటి కోరిక ఉంటుందని. అందుకని ఏం చేశారు ఆయన? ఒక కోట్ రూపంలో భగవద్గీతని ఇక్కడ పెట్టేళ్ళారు. భగవద్గీత ఏంటి అసలు? ఇప్పుడు వేదాలు ఎవరు నిర్మించారు? అపౌరుషేయం. అంటే ఒక వ్యక్తి ద్వారా వచ్చినవి కాదండి. మరి ఏంటది? ఈశ్వరుడి యొక్క శ్వాస. ఈశ్వరుడి శ్వాసే వేదాలు. కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి వేదాల్లో ఏది మనం ఆచరించాలి, ఏది ఎక్కువ మనకు ప్రయోగం అవుతుంది అన్నీ చూసి కరుణామూర్తి అయిన కృష్ణ భగవానుడు మనకు ప్రసాదించింది ఏంటి? భగవద్గీత. భగవద్గీత పేరే గీత. భగవాన్ ఆలపించిన గీతం అంటే దాంట్లో ఏముంది? ఆయన శ్వాస. ఆయన శ్వాసని మనకి ఇక్కడ వదిలి వెళ్ళారు. ఆ శ్వాసకి ఏం శక్తి ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది శ్వాసది? పరబ్రహ్మ నుంచి వచ్చింది. జ్ఞాన స్వరూపం. మరి మనం అధ్యయనం చేస్తే మనలో మన స్వరూపం జాగృతం అవుతుంది. అవుతుందా అంటే అవ్వాల్సిందే. అవన్నీ మాకు తెలుసు స్వామి, అందుకనే మేము కూడా భగవద్గీత కొనుక్కుని మా ఇంట్లో పెట్టుకున్నాం. దానివల్ల అవుతుందా? కాదు. మరి ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం కూడా చేశాం. అధ్యయనం చేసిన అవ్వకపోతే మరి ఏంటి? ఎక్కడ ప్రాబ్లం ఏంటి? ఏ లక్ష్యంతో చేస్తున్నారు మీరు? మనం అందరం ఏ లక్ష్యంతో చెయ్యాలి?
ఏదో ఒక లక్ష్యం ఉండాలి కదా ప్రతిదానికి. ఇక్కడ భగవద్గీత అధ్యయనం ఏ లక్ష్యంతో చేస్తే అది ఎక్కువ సార్థకం అవుతుంది? ఏంటి ఉద్దేశం మనం చేయడానికి అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఆనందం కావాలంటారు. ఎలాంటి ఆనందం? అవునా? దుఃఖం వద్దు. అంటే మనకు కావాల్సింది ఏంటి? అత్యంత దుఃఖ నివృత్తి. మామూలు దుఃఖం కాదు, అత్యంత దుఃఖ నివృత్తి. దుఃఖం అనేది ఉందా మన జీవితంలో? ఉందిగా. సుఖం ఉందా? ఉంది. మరి సుఖం కూడా ఉందిగా. మరి దుఃఖాన్ని ఎందుకు మరి మధ్యలో సుఖం వస్తానుగా అంటే ఆ సుఖం కూడా నిజంగా చూస్తే ఆ సుఖమా కాదు. ఎందుకని? సుఖం కోసం ప్రయత్నించేటప్పుడు ఏముంది మనలో? దుఃఖమేనా? సుఖం ప్రాప్తం అవుతుందో అవదో అని ఒక సందేహం, అది దుఃఖమేనా? సుఖం ప్రాప్తం అయినప్పుడు అది మనతో ఉంటుందా? అది వెళ్ళిపోతుంది అనేది అది కూడా దుఃఖమేనా? తర్వాత వెళ్ళిపోయిన తర్వాత దుఃఖమే. మరి ఏముంది మన దగ్గర ఎప్పుడు? దుఃఖం. ఈ దుఃఖం నుంచి నివృత్తి నేను పొందాలి అని ఒక సంకల్పం చేసి మన భగవద్గీతని మొదలు పెట్టాలి. ఎందుకని మనందరికీ ఉంటుంది, ఏదో రకంగా విషాదం ఉంటుంది. ఆ విషాదాన్ని భగవాన్ ఏం చేశారు? యోగంగా మార్చారు. విషాద యోగం అనేది అంటే విషాదాన్ని సహాయంతో మనం భగవంతుడితో ఒకటి అవడానికి కూడా అవకాశం ఉందంటున్నారు. భగవద్గీత మహిమ అంటే చూడండి, దాంట్లో ఏదో ఒకటి చెప్పి దాన్ని మీరందరూ చేయండి అని చెప్పట్లే భగవద్గీత. ఇప్పుడు కొన్ని మతాలు చూడండి, లేకపోతే కొన్ని గ్రంథాలు ఒకే ఒక విధానం, అదే విధానం ద్వారా అందరూ ముందుకెళ్ళాలి. భగవద్గీత అలా కాదు కదా. రకరకాల, ఆయనకు తెలుసు రకరకాల భక్తులు ఉంటారు, అందరికీ ఏం కావాలో అన్నీ పెట్టారు దాంట్లో. ఇప్పుడు ఒక ధనికుడు భోజనానికి పిలిస్తే మీకు ఎన్ని రకాలు ఉంటాయి అక్కడ కదా. అలా అయితే పేదవాడి ఇంట్లో అలా అయితే అలా కుదరదు కదా, ఏదో ఒకటే ఉంటుంది అదే. ఇప్పుడు భగవద్గీత అంటే ఎంతో కరుణ ఐశ్వర్యంతో కూడుకుంది, అన్ని రకాలు ఉన్నాయి దాంట్లో. భక్తి, జ్ఞాన, కర్మయోగం అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత ఐశ్వర్యంతో కూడుకున్న గ్రంథం అది. ఇప్పుడు మీకు బూట్లు కావాలి, కొట్టుకెళ్ళారు, అక్కడ ఒకే ఒక సైజు ఉంది, అందరూ అదే వేసుకోవాలని పెట్టారు అనుకోండి రూల్, ఎలా ఉంటుంది? కొన్ని కొన్ని మతాలు అంతేగా, అందరూ అదే చేయాలి. పెద్దదైతే పర్వాలేదు, చిన్నదైతే కాలు కోసైనది అదే వేసుకోవాలి, అంత నిర్బంధంలో ఉంటాయి కొన్ని సంప్రదాయాలు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎందుకని? భగవద్గీత ద్వైతమా? ద్వైతం. అద్వైతమా? అద్వైతం. విశిష్టాద్వైతమా? విశిష్టాద్వైతం. అన్నీ ఉన్నాయి దాంట్లో. సో ఇలాంటి భగవద్గీతని మీరందరూ స్వామి యొక్క ప్రేరణ ద్వారా ఎంతో ఉత్సాహంగా అధ్యయనం చేశారు. ఈ దినాన్ని ఒక పర్వదినంగా మార్చారు. శ్రీనివాస్ గారి సహకారంతో పూజ వైభవంగా, పారాయణం అన్నీ చేశారు. ఇప్పుడు ఈ లక్ష్యంతో ఏంటి మన లక్ష్యం? అత్యంత దుఃఖ నివృత్తి. అధ్యయనం చేస్తున్నాం, లక్ష్యం కూడా ఉంది. మళ్ళీ మీకు సందేహం రావచ్చు, అన్నీ ఉన్నాయండి, కొన్నేళ్ళ నుంచి చేస్తున్నాను, అయినా నేను అంతేమి ఉద్ధరింపబడలేదు కదా. భగవంతుడు ఉన్నాడు అర్జునుడితో, అర్జునుడిని ఉద్ధరించడానికి. మరి మనతో ఆయన లేరుగా. ఆయన భగవద్గీత ఉందిగా మన దగ్గర, ఆయన శ్వాస మన దగ్గర ఉంది అంటున్నాం. అయినా సరే ఆయన కావాలి కదా, మనం ఉద్ధరించాలి కదా మనని. అది భగవంతుల వారు ముందుకే తెలుసు మన అంటే వాళ్ళు వస్తారు. ఆయన ఏమన్నారు? బాబు నేను అర్జునుడిని కూడా నేనేం ఉద్ధరించలేదన్నారు. అదేంటి? ఆయనే చెబుతున్నారు
భగవద్గీతలోనే వస్తుంది. ఏమంటున్నారు? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విపురాత్మనః. అర్జున, ఎవరు ఉద్ధరిస్తారు నిన్ను? నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలంటారు. మనం ఉద్ధరించుకుంటూ ఏంటి అంటే మనలో చాలా ఉన్నాయి. ఏమున్నాయి? మనుష్య రూపం ఉన్నట్టయినా మనుష్య గుణాలు కూడా ఉన్నాయి. అంతేకాదు వేరే రెండు కూడా ఉన్నాయి. ఏంటి? ఒకటి జంతు, ఇంకొకటి దైవ గుణాలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి మనలో. ఇప్పుడు మన చేతిలో ఉంది ఎటు వెళ్ళాలనేది. ఫస్ట్ మనం మనుష్యుల్లాగా ఉండాలంటే ఏం చేయాలి? ధర్మ ఆచరణ. అది మీకు తెలుసు కదా. ధర్మ ఆచరణంగా ఉంటేనే మనం మనుషులు, లేకపోతే కిందకి వెళ్ళిపోతాం. అందుకనే భగవాన్ ఏమన్నారు? నా అవసాదయే. ముందుకు వెళ్ళకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? వెనక్కి వెళ్తావు. అలా వెళ్ళొద్దు అంటున్నారు. సత్యం, అహింస, సేవ, వీటి వల్ల మన మనుష్యత్వాన్ని మనం సేఫ్ గార్డ్ చేస్తాం. తర్వాత భగవద్గీత సహాయంతో ముందుకి దైవీ గుణాలు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇదంతా చేయాల్సింది ఎవరో? మనమే. అందుకనే భగవాన్ అక్కడితో ఆగట్లా. ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ విపురాత్మనః. నీకు నువ్వే బంధువి, నువ్వే శత్రువి. మనకు సందేహం వస్తుంది, ఇదేంటిది? నాకు నేనే బంధువు, నాకు నేనే మిత్రుడా? ఎవరు ఈ బంధుమిత్రులు? ఎవరు బంధుమిత్రులు? ఎవరు అన్నాం అనుకోండి. మామూలుగా ఎవరు మనకు బంధుమిత్రులు? మనకి ఎవరైతే సుఖాన్ని ఇస్తారో వాళ్ళు మనం ఏమనుకుంటాం? బంధువులు అంటాం. అవునా? ఎవరు దుఃఖాన్ని ఇస్తారో వాళ్ళు. ఈ సుఖ దుఃఖాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన యొక్క కోరికల మీద ఆధారపడుతుంది. అవునా? అంటే మన కోరికలు తీరటానికి ఎవరు మనకి సహకరిస్తారో వాళ్ళ మనం ఏమంటాం? బంధువులు అంటాం. అవునా? మన ఇంట్లో మనకి ఎంతమంది బంధువులు ఉన్నా మన కోరికలు తీరటానికి వాళ్ళు మనకు సహకరించకపోతే వాళ్ళ బంధువులు అంటామా? మన కోరికలు తీరడానికి అడ్డుపడితే వాళ్ళు ఏంటి? మనకి శత్రువు. అవునా? మామూలుగా. కానీ ఇక్కడ ఇది చెల్లదు. 18 అధ్యాయులు పారాయణం చేసిన వాళ్ళ ముందు ఇది చెల్లదు. మీరేమంటారు? మాకు ఈ సుఖం కూడా దుఃఖం అని ముందే తెలుసు, మాకు కావాల్సింది ఇది కాదు. మరేం కావాలి మీకు? మాకు శాంతి కావాలి. సుఖ దుఃఖాలనే కన్నా అతీతంగా ఉన్న ఆ ప్రశాంతత. భగవద్గీత వారు ఎన్నిసార్లు చెప్తారు భగవద్గీతలో? ప్రశాంతి అది కావాలి మాకు. ఇప్పుడు చెప్పండి, ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు? అవునా? ఎక్కడ ఉంటుంది శాంతి? మనలోనే ఉంటుంది కదా. ఇప్పుడు మనలోనికి వెళ్ళటానికి ఎవరు సహాయం చేస్తున్నారో వాళ్ళు మనకే బంధువు. ఇప్పుడు మనకి అంటే మనం అంతర్ముఖంగా మనలోకి వెళ్ళి మన సుఖాన్ని మనం కనుగొనడానికి ఎవరు మనకి సహాయం చేస్తున్నారో, ఎవరికి మనకి ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళందరూ మనకి బంధువులు. ఇప్పుడు మీకు తెలుసా బంధువులు ఎవరు? ఇప్పుడు అమెరికాలో మీ బంధువు ఇక్కడ ఎదురుగుండా కూర్చున్నారు. సారీ, ఎందుకని? ఆయన ప్రోత్సాహం వల్లే కాబట్టి మీరు అంతర్ముఖంగా వెళ్ళి ఆ సుఖాన్ని అనుభవించాలని అనుకుంటున్నారు భగవద్గీత సహాయం ద్వారా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వద్దాం అనుకున్నారు. ఇక్కడికి రావాలంటే మీకు ఎంతో మంది సహకరించి ఉంటారు కదా. మీకు ఉన్మేషం ఉన్నా సరే మీ ఇంట్లో వాళ్ళు చాలా మంది సహకరించడం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు. చాలా మంది వద్దాం అనుకుని రాలేకపోయారు. ఎందుకని? వాళ్ళని ఎవరో ఏదో ఒక కారణాలుగా ఆపేశారు. మరి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళకి శత్రువు. వేరే వాళ్ళని లేదు. ఇప్పుడు మన గురించే మనం వాళ్ళు చెప్తాం.
ఇప్పుడు మన బంధువులు ఎవరో మన శత్రువులు ఎవరో తెలిసిందా? మనం అంతర్ముఖంగా వెళ్తా అంటే దానికి సహకరించడానికి ఇప్పుడు మీ లోనే ఉంది శాంతి, దాన్ని పొందటం కోసం నువ్వు నిష్కామ సేవ, భక్తి, జ్ఞానాన్ని పొందు ముందుకెళ్ళన్నారు అనుకోండి, వాళ్ళందరూ మీకు బంధువులు, ఆపే వాళ్ళందరూ శత్రువు. ఇంతేనా? కొంచెం ముందుకెళ్దామా? ఇప్పుడు మీకు బంధువులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, గ్రంథం ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇంకో రకంగా ఈ లోకంలో ఈ ప్రలోభాలు ఎన్నో ఉన్నాయి కదా. అప్పుడు అటు కూడా వెళ్దామనిపిస్తుంది, ఇటు కూడా వెళ్దామనిపిస్తుంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ నిర్ణయం ఎలా తీసుకుంటారు మీరు? మీలో ఏది మీతో ఆ నిర్ణయం తీసుకొని ఇస్తుంది? మన మనసు. అవునా? అంటే ఇప్పుడు ఎవరు మన శత్రువు, ఎవరు మన మిత్రుడు? ఇంకొంచెం లోనికి లేవన్నమాట. బయట నుంచి ఎవరు ప్రేరణ ఇచ్చినా ఫైనల్లీ డెసిషన్ వీ హ్యావ్ టు మేక్. అంతే కదా, మనమే తీసుకోవాలి ఆ డెసిషన్. డెసిషన్ ఎవరు తీసుకుంటారు? మన మనసు. అంటే ఇప్పుడు ఎవరు మన శత్రువు? మన మనస్సే మన శత్రువు, మన మనస్సే మనకు మిత్రుడు. బయట వాళ్ళు కాదు. ఇప్పుడు ఇంకొంచెం లోనికి వెళ్ళాం. ఇప్పుడు మన మనసు చెప్పింది ఇది చాలు, ఇప్పుడు వరకు చాలు, ఎలా జీవించినా అది ఒకరు వదిలేద్దాం. ఇప్పుడు మనం ఒక సదాచారంతో ముందుకెళ్తాం. మిత్రుడు లోకం అంతా వెళ్తుంటే మనం ఏంటి, మనం కూడా అడే పోతాం. శత్రువు. సకామ భక్తి శత్రువు, నిష్కామ భక్తి చేయమంటుంది మిత్రుడు, బంధువు. అవునా? సకామ కర్మ శత్రువు, నిష్కామ కర్మ జ్ఞాన అభ్యాసం, శ్రవణ మనం నిధ్యాసనే కలమంటుంది. ఎవరు? బంధువు, మిత్రుడు. ఇప్పుడు ఎవరయ్యారు శత్రువులు, మిత్రులు? మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు. ఇంకొంచెం ముందుకెళ్దామా? ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? మనస్సు వరకు వచ్చాం. తర్వాత బుద్ధి కాదు, మనకు టైం లేదు. సో భగవంతుడిని మనం అడిగామనుకోండి, మనం ఎందుకు ఇంకా డైరెక్ట్గా భగవంతుడిని అడుగుతాం? అసలు ఎవరయ్యారు నాకు శత్రువు, ఎవరు నాకు మిత్రుడు? భగవంతులు ఏమంటున్నారు? బంధురాత్మ ఆత్మనస్తస్య ఏనాత్మ ఆత్మనో జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్. అంటే ఏమంటున్నారు భగవాన్? ఇక్కడ ఇది బాగా సూక్ష్మంగా చూద్దాం. స్థూలంగా చూసాం కదా. ఆత్మ, అనాత్మ రెండు ఇలా తీసుకుందాం. మన శత్రు అనాత్మ, మన మిత్రులు ఆత్మ. మెల్లగా చెప్తాలి. అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి అసలు? ఆత్మ అంటే నేను, అంతే. నా నిజస్వరూపం. నేను అంటే ఏంటి? నేను, జ్ఞానం, నాని, నేను. అది ఆత్మ. అనాత్మ అంటే నేను కాంది, అంతే. నేను అనేది ఆత్మ, నేను కాంది అనాత్మ. ఇప్పుడు ఆత్మ వల్ల మనకి లభించేదేంటి? శాంతి. ఎందుకని? ఆత్మ అంటే మన స్వరూపం అంటే ఏంటి? సచ్చిదానందం. అదే కదా మన స్వరూపం. మన సచ్చిదానందం అయితే మనకి లభించేదేంటి? ఆనందం. అది కాని అనాత్మ. అనాత్మ అంటే ఏంటి? నేను కాని దుఃఖం.
ఇప్పుడు అనాత్మ అంటే నేను ఈ శరీరం, నేను ఈ మనస్సు, నేను ఈ దేహం అని అనుకుంటున్నామే, అక్కడ ఒక వస్తువులాగా ఏమీ లేదు. ఆ భావన అది అనాత్మ. ఏది అనాత్మ? మన మనసులో మనం ఏమనుకుంటున్నాం? నేను ఈ శరీరం అనుకుంటున్నా, అదే అనాత్మ. దాన్నే మనం అహంకారం అంటున్నాం. నిజంగా మనం అది కాదు. అదే కదా భగవద్గీతలో ఎన్నోసార్లు భగవంతుడు అదే మనం స్మరిస్తూ ఉంటారు. మీరెవరో నిజంగా సచ్చిదానంద స్వరూపం, అది మీ నిజమైన స్వరూపం, అది ఆత్మ. మరి ఈ అనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? నిజంగా నేను అదే అయితే మీ అనాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వచ్చింది. ఇంకా ఇంకా సత్యం తెలుసుకోకుండా ఇటే మహిళా మండలి ఏం చెప్పలే, ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఎక్కడి నుంచి రాలేదు, వచ్చిందని మనం అనుకుంటున్నాం. దేనివల్ల మీరు చెప్పారుగా, అజ్ఞానం అంటే ఏంటి? సత్యం తెలియకుండా అంతే. అది పెద్ద విషయం ఏం కాదు. మనం అప్పటి వరకు మనం అసలు ఇది ఉంది అని అనుకుంటున్నాం. అది ఉంది అనుకున్నామంటే మనం అది ఉంది అనుకుంటే ఇంకా సత్యత్వం ఇచ్చేసాం మనం. అసలు నిజంగా ఉందా లేదా అనే సంశయం మనకు రాల. ఇప్పుడు మనం అది నిజంగా ఉందా అని మనం ప్రశ్నిస్తే అది ఉంటుందా? ఎందుకంటే అది అనాత్మ, అసలు లేనిది, అది ఊహించుకున్నాం. మరి ఉన్నదేది? సత్యం స్వరూపం. అవునా? సో ఇక్కడ ఆ విచారణ, ఆత్మ విచారణ ఉంది కదా, అది ఇక్కడ బంధు. ఆత్మ విచారణ చెయ్యకుండా ఉంటే అది శత్రు. ఇప్పుడు మనం ఆత్మ విచారణ చేసామనుకోండి, అప్పుడు మనలో బంధువు యాక్టివేట్ అయింది. అప్పుడు మన ఎక్కడ తీసుకెళ్తుంది? మన స్వరూపం ఏంటి? స్వరూపం ఏంటి? దుఃఖం ఉంటుంది అక్కడ, అత్యంత దుఃఖ నివృత్తి అయిపోయింది అక్కడ, పరమానంద ప్రాప్తి. ఆ ఒక్క తప్పు చేసామనుకోండి, అక్కడ ఏ తప్పు? విచారణ చేయకపోతే ఇక మనం శరీరం అనుకుంటాం, దాంతో దుఃఖంలో ఉంటాం. అవునా? సరే. సో ఇప్పుడు మనం మన ఈ పారాయణం, ఈ అధ్యయనం అన్ని రకాలుగా సఫలం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మన ఎవరు ఉద్ధరిస్తారు? మనమే ఉద్ధరించుకోవాలి. అవునా? ఉద్ధరించుకోవాలంటే ఇక్కడ ఈ శత్రు మిత్రు. ఇప్పుడు మీ అందరికీ మొబైల్ ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయని తెలిసింది. ఇప్పుడు మొబైల్లో ఎన్ని మోడ్స్ ఉంటాయి? సైలెంట్ మోడ్ ఉంటుందా? ఉంటుందా? ఇంకా యాక్టివ్ మోడ్ ఉంటుంది, ఫ్లైట్ మోడ్ కూడా ఉంటుంది. మోడ్స్ ఉన్నాయా? ఇప్పుడు అక్కడ యాక్టివ్ మోడ్లో ఉన్నారు. అంటే ఈ 3 మోడ్స్ ఉన్నాయి కదా ఫోన్లో. అలాగే మన మనసులో కూడా 2 మోడ్స్ ఉంటాయి. ఎప్పుడు మన మనసులో ఏంటి ఆ 2 మోడ్స్? ఒకటి శత్రు మోడ్, ఒకటి మిత్రు. ఈ 2 ఉన్నాయి లోన. ఒకటి బంధువు మోడ్ ఉంది, ఇంకొకటి శత్రువు. ఎప్పుడు ఈ 2 మనలోనే ఉన్నాయి. ఎప్పుడు మనం ఎటు వెళ్తున్నాం అనేది మనకు తెలవాలన్నమాట. ఇప్పుడు మొబైల్ వదిలేండి, ఇప్పుడు మొబైల్ బయటకండి. ఇది మన రథం, మన శరీరం, మన మనస్సు, మన ఇంద్రియాలు, వీటితో కూడిన రథం ఇది. ఇది ఏదో ఒక మోడ్లో ఉంటుంది ఎప్పుడు. అది ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నాం? అంటే బంధువు మోడ్లో ఉంది ఇప్పుడు మన బండి. అందుకని ఇక్కడ కూర్చుని ఏకాగ్రంగా వింటాను. ఎవరికైనా షట్టర్లు పడిపోయినాయా, నిద్రపోయారా? అప్పుడు వాళ్ళు వేరే మోడ్ యాక్టివేట్ అయినట్టు. అంటే ప్రతి క్షణం మనలో ఈ 2 మోడ్స్ ఉంటాయి. ఎలా?
సదాచారం అన్నాం, సత్యం, అహింస, ధర్మంగా మీరు మీరు సంపాదించిందే ఇవన్నీ చెబుతున్నాం. మీరు ఆ మోడ్లో ఉన్నారంటే అది మీకు శత్రువు మోడ్, మిత్రుడు మోడ్, బంధువు మోడ్లో ఉన్నట్టు. దానికి ఆపోజిట్కి వెళ్ళారనుకోండి శత్రువు. గుర్తించాలి ఎమ్మటే, మోడ్ మారింది, ఏదో పూర్వ సంస్కారాల వల్ల ఇలా అయింది, దాన్ని ఎమ్మటే మార్చాలి నేను అని తిప్పాలి. సకామ కర్మం ఎన్నో ఏళ్ళు చేసాం, ఇప్పుడు నిష్కామ కర్మం చేద్దాం, మోడ్ మారిపోయింది. అలాగే భక్తి, అలాగే జ్ఞానం. జ్ఞానం కూడా ఏదో టైం ఉన్నప్పుడు కాదు, అది ఒక నియమం లాగా. ఎందుకు? నా కోసమే, నా స్వరూపాన్ని తెలుసుకుంటం కోసమే సహాయం చేస్తాను నేను. ఒక పక్క మనసు చెప్తా ఉంటుంది, అది మిత్రుడు. అలా వద్దులే, చాలే, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి చాలే, నెలకు ఒకసారి చాలే, వారానికి ఒకసారి, రోజుకు 10 నిమిషాలు చాలే అని అంటుంది. అది ఎవరు? శత్రు. ఆ శత్రువు రాగానే నువ్వు వచ్చావా, నువ్వు నాకు శత్రువువి అని ఆ లేబుల్ అక్కడ అంటించాలి. అంతే కదా? అప్పుడు మనం ఏం చేస్తాం? మెల్లగా పక్కన పెడతాం, పక్కన పెట్టి మిత్రుడు అయిపోతాం. ఇది మనం చేస్తే చాలు, చేయడానికి ఇంకేం లేదు. అవునా? అప్పుడు ఎవరు మనం ఉద్ధరిస్తారు? మనమే ఉద్ధరించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి కావాల్సిన సహాయం నేను చేసి మీకోసం భగవద్గీత ఇక్కడ పెట్టాను అని భగవంతులు వారు చెప్పారు. అవునా? కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహంతో మనం మనలో ఉన్న మన బంధువుని మనం గుర్తించి ఆ సహాయంతో మన స్వరూపాన్ని తెలుసుకుని దుఃఖ నివృత్తిని, పరమానంద ప్రాప్తిని పొందుదాం.